చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు రాజేశ్వరి పూజ చేసినప్పుడు ఏమైనా తొంగుట్టుపడిన అమ్మాయి లేదు. ఇప్పుడు రాజేశ్వరి కదా అమ్మాయి అంటే అవును నమస్కారం అది. తర్వాత స్వప్నంలో విజయలక్ష్మి ఇంటికి రావడం జరిగింది. ఇట్లా కార్యక్రమం ఉన్న సార్ రావాలి అంటే తప్పకుండా వస్తామని చెప్పడం జరిగింది. తర్వాత స్వప్న ఏం చేస్తాను అమ్మంటే నేను టీచర్గా జాబ్ చేస్తాను అన్నది. విజయలక్ష్మి నువ్వు అమ్మంటే నేను అంగన్వాడీ టీచరు, నా పిల్లలు పెద్దోళ్ళు అమ్మాయి బీటెక్ చేసుకుని బాగుంటే చాలా సంతోషం అనిపించింది. తర్వాత నేను ఈ 80 సంవత్సరాల ధర్మాలలో పనిచేసే క్రమంలో పట్ల మార్నింగ్ సెషన్లో పట్ల నేను రావడం జరిగింది. అందుకోసం నాకు బాయ్స్ నుంచి ఎటువంటి అనుబంధాలు కూడా పోయింది. అది నా బాధకు వచ్చేవి. నాకు 5 సంవత్సరాలు బాగా కలుస్తూనే ఉండడం వల్ల బాయ్స్ ఎవరో కూడా తెలుస్తుంది నాకు. ఆ ప్రేమలో మా కలిసేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అట్లా వాళ్ళందరికీ నేను కొత్తగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విధంగా ఉండేది. అటు ఇటు కలిసి కట్టయితే అప్పుడు సంతోషంగా ఉండేది. పిల్లలంతా కూడా కలిసిలో ఉండేవారు. మేము మార్నింగ్ సెషన్లో పనిచేసే కాలంలో కూడా పొద్దున వచ్చే టీచర్స్ అంతా కూడా చాలా సంతోషం. 8 ఏళ్ళ కాలం గర్భంలో పనిచేసిన పీరియడ్ మాకు స్వర్ణయుగంలో నేను 30 సంవత్సరాల సర్వీస్లో కూడా ఈ 8 ఏళ్ళ కాలంలో కూడా చాలా సంతోషం.